నమస్కార్ ఫ్రెండ్స్. హెల్త్ స్పాన్ స్కోర్ అంటే ఏంటంటే, మనం బ్రతికినన్ని సంవత్సరాలు హెల్తీగా ఉండటం. దానికి ఒక 7 మార్కర్స్ ఉన్నాయి. ఆ ఏడిటిని బట్టి మనం చూసుకోవాలన్నమాట. ఏంటో చూద్దాం ఫస్ట్. ఫస్ట్ వెయిట్ ఎంతున్నాం, వేస్ట్ సైజ్ ఉంది, నడుము కొలత ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నాం. హెల్త్ ఇష్యూస్ అంటే ఏంటి? ఓవర్ వెయిటే ప్రాబ్లము, బీపీ ప్రాబ్లము, టాబ్లెట్లు వేసుకుంటే ఒక ప్రాబ్లము, దానికి తోడు కొలెస్ట్రాల్ ఉండటం, ఫ్యాటీ లివరు, థైరాయిడ్, డయాబెటీస్, డి విటమిన్, బి 12, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫాస్టింగ్ గ్లూకోజు, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకోవాలి. 8 బ్లడ్ టెస్ట్ చేసుకుంటే వీ కెన్ ఫైండ్ అవుట్ అవర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎన్ని మనం చూసుకోవాలి. తర్వాత లంగ్ కెపాసిటీ ఎలా ఉంది. ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో, ఐరన్ ఫెరిటిన్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఆ, ఈ లంగ్ కెపాసిటీ తగ్గిపోయింది అనమాట. తర్వాత ఈ హార్ట్ హెల్త్ ఎలా ఉంది, మన హార్ట్ ఎలా పంప్ చేస్తుంది, హార్ట్ కండిషన్ ఎలా ఉంది, అది ఎలా చెక్ చేసుకోవాలి. తర్వాత మన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది, మన బ్యాలెన్స్ ఎలా ఉంది అనేది చూసుకుంటాం. ఏడు వచ్చి మన ఇమ్యూనిటీ. అసలు ఏంటో మనం అర్థం చేస్తున్నాం. ఒకటేంటి, వెయిట్ వేసేజ్ వచ్చి యాజ్ పర్ హైట్ ఉండాలి. హాఫ్ ఆఫ్ హైట్ ఇంచెస్. 5 అడుగులు ఉంటే 55 కిలోలు, 5.5 ఉంటే 60, 65, అది 6 అడుగులు ఉంటే 75, 80 వరకు ఉండొచ్చు అనమాట. వెయిట్ సైజు నడుముకి మన హైట్లో హాఫ్ ఉండాలి. 5 అడుగులు అనుకోండి అంటే 60 ఇంచులు, 30 ఇంచులు ప్యాంట్ సైజ్ వేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ 90/60 టు 120/80 ఈ రేంజ్లో ఉండాలి. ఆ తర్వాత మనకి ఏమి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు. ట్యాబ్లెట్ లేనటువంటి జీవితం గడపాలి మనం. లంగ్ కెపాసిటీ ఎలా చూసుకుంటాం? 3, 4 సార్లు బాగా గాలి పీల్చుకుని వదిలేసి, బాగా ఫుల్గా గుండెల నిండా గాలి పీల్చుకొని ఒక 90 సెకండ్స్ గాలి వదలకుండా ఉండండి. ఎంతసేపు ఉండగలరు ట్రై చేయండి. ఇనిషియల్గా ప్రాబ్లం ఉంటే చేయమాకండి, ఎంత ఉంటే అంత చేయండి. తర్వాత 3 అంతస్తుల భవనం 60 సెకండ్స్ ఎక్కాలంటే 60 స్టెప్స్ 60 సెకండ్లు ఎక్కాలన్నమాట. తర్వాత మనం టచ్ టోస్ వితౌట్ బెండింగ్ నీస్, మనం స్ట్రీట్గా నిలబడి చేతి వేళ్లతోటి కాళ్ళ యొక్క పాదాలు, బటన్ వేలు పట్టుకోవాలన్నమాట. ఇది ఈ మోకాళ్ళు బెండ్ అవ్వకుండా. ఆ తర్వాత ఒక కాలు మీద నిలబడాల, కొంగలాగా అనమాట. ఒక 60 సెకండ్స్ కంటే ఎక్కువసేపు నిలబడాల. ఇమ్యూనిటీ ఎలా ఉంది ఎలా తెలుస్తుంది? ఒకవేళ మనం వానలో తడిచిన ఒక అరగంట 1 అవరు, ఆ రోజు సిక్ అవ్వకుండా ఉంటాం, లేదా దగ్గు జలుబు, నెక్స్ట్ రోజు దగ్గు జలుబు రాకుండా ఉంటుంది. అదే అంటారు అనమాట మంచిగా ఇది ఉన్నట్లు. ఇది ఎలా ఉంది చూడండి. ఒకప్పుడు నేను ఓవర్ వెయిట్ అంటే 9 కిలోలు ఓవర్ వెయిట్, 3 ఇంచెస్ వేస్ట్ సైజ్ ఉంది, బీపీ ఉండింది. తర్వాత 7 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి? ఓవర్ వెయిట్ ఉన్నాను, బ్లడ్ ప్రెషర్ ఉంది, 11 మెడిసిన్స్ వేసుకుంటాను, ఫ్యాటీ లివర్ ఉంది, తర్వాత డయాబెటీస్ ఉంది. అప్పుడు డి విటమిన్, బి 12, ఇన్సులిన్ తెలియదు నాకు. కిడ్నీ స్టోన్ ప్రాబ్లము, జాయింట్ పెయిన్స్ అని ఉన్నాయి అనమాట. అంటే 7 హెల్త్ ఇష్యూస్, 11 టాబ్లెట్లు. లంగ్ కెపాసిటీ లే. తర్వాత హార్ట్ హెల్త్ ఎక్కలేకపోయాడు, నేను తెలిసి ఐడియా లేదు ఇప్పుడు నాకు. తర్వాత ఫ్లెక్సిబిలిటీ, వంగేది కాదు, పట్టతో ఉండేది కనుక కొద్దిగా వంగేవాడిని కాదు. ఇమ్యూనిటీ, ఒకరోజు స్విమ్మింగ్ వెళ్తే 3 రోజులు జలుబు దగ్గు చేస్తాను అనమాట. ఏంటి దీనికి కారణాలు? ఒక 7 కారణాలు ఉన్నాయి. అదేంటి చూద్దాం. అందరికి తెలుసు కదా, దెర్ ఆర్ 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. ఎయిర్, వాటరు, ఫుడ్, ఎక్సర్సైజు, ఎక్స్క్రీషను, ఆ తర్వాత రెస్ట్, మైండ్ మేనేజ్మెంట్. ఈ 7 కరెక్ట్ జరగాల. అందులో ఎయిర్ వచ్చి మనం ఏం చేయనవసరం లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో వాటర్, వాటర్ ఎంత తగ్గాలి? తర్వాత గట్ హెల్త్, మన మల విసర్జన ఎన్నిసార్లు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, 1 అవర్ వాకింగ్ ఎప్పుడు వెళ్ళాలి. తర్వాత ఎమోషనల్ హెల్త్, మన స్ట్రెస్ లేకుండా ఎలా మేనేజ్ అవుతున్నాం లేదా. తర్వాత రెస్ట్, అంటే ఎన్ని గంటలు పడుకుంటున్నాం నైట్, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏ ఫుడ్ తినకూడదు అందరికి తెలుసు. తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఎలా వస్తుంది మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ హెల్త్ ప్రాబ్లమ్లు వస్తాయి. అందుకని ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉండాలి. దానికి ఏం చేయాలి చూద్దాం. రోజు 3, 4 లీటర్లు కంపల్సరీ తాగాల. మన స్కిన్ క్లియర్గా ఉండాలి. మన బాడీలో నుండి దుర్వాసన రాకూడదు అనమాట. గట్ హెల్త్ అంటే 2 సార్లు పొద్దున్నే మల విసర్జనకి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళే లోపు 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 1 అవర్ వాకింగ్ చేయాలి కంపల్సరీగా. తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి, రిలేషన్షిప్స్, మన సోషల్ ఇంటరాక్షన్స్ చూసుకోవాలన్నమాట. 7 అవర్స్ స్లీప్ కంపల్సరీ, రాత్రి 10 గంటల నుండి 5 గంటలకి. తర్వాత 14 అవర్స్ ఏం తినకుండా ఉండాలి. రాత్రి 8 గంటలకు తిన్నాం అనుకోండి, మళ్ళీ రెండో రోజు 10 గంటల దాకా ఏం తినకూడదు. 14 గంటలు మనం ఫాస్టింగ్ చేయాలి. అప్పుడే మన డైజెస్టివ్ ఆర్గాన్స్ అన్నీ కూడా రెస్ట్ ఉంటాయి. తర్వాత ఫుడ్స్ టు అవాయిడ్, అందరికి తెలుసు. స్టిమ్యులెంట్స్, కాఫీ, టీలు, ఆల్కహాలు, ప్రాసెస్ ఫుడ్స్, స్వీట్స్, వైట్ రైస్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా ఆపేసేయాలి కంప్లీట్గా. అది ఇన్సులిన్ సెన్సిటివ్ ఉండాలంటే ఏం చేయాలి మనం? 2 సార్లు తినాలి. అందరికి తెలుసు కదా, ఏకభుక్తే యోగి, ద్విభుక్తే భోగి, త్రిభుక్తే రోగి. 2 సార్లు తినటమే ఉత్తమం. అది ఎప్పుడు బాగా ఆకలేసినప్పుడు తినాలన్నమాట. అప్పుడు ఇనిషియల్గా నేను చూడండి, 2014 జనవరి వరకు రోజు ఎన్ని నీళ్ళు, 1.5 లీటర్ తాగేవాడిని. ఒక్కసారి మల విసర్జనకి వెళ్ళేవాడిని, వాకింగ్ వెళ్ళేవాడిని, స్ట్రెస్ లేదు, చక్కగా నిద్రపోయేవాడిని.
కానీ చూడండి స్టిమ్యులెంట్స్ ఇంట కాఫీ టీలు 3, 4 సార్లు తాగేవాడిని. ఆల్కహాల్ అప్పుడప్పుడు స్వీట్స్ అయన్నీ బీభత్సంగా తింటూ ఉంటాం. రోజు 2 సార్లే తినాలి. కానీ నేను 6 సార్లు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు, తర్వాత కాఫీ, టీలు, స్నాక్స్ అనమాట. ఈ మిస్టేక్ అందరం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. నీళ్ళు తప్పించి ఏది తీసుకున్నా ఫుడ్ కిందే వస్తుందనమాట. ఇలా ఏమవుతుంది, ఈ 14 పారామీటర్స్‌లో నాది ఓకే 3 ఓన్లీ ఉంది. నేనేం చేశాను తర్వాత ఇది ఫాలో అయ్యాననమాట. రోజు 4 లీటర్ల నీళ్ళు తాగడం, 2 సార్లు మల విసర్జనకెళ్తాం, 1 అవర్ వాకింగ్‌కి వెళ్తాం. స్ట్రెస్ లేకుండా అంతకు ముందే ఉంది గనుక అదేం ప్రాబ్లమ్ లేదు. నిద్ర చక్కగా పోయేవాడిని. ఇప్పుడు చక్కగా నిద్రతో పాటు 14 అవర్స్ ఫాస్టింగ్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ కంప్లీట్‌గా కాఫీ, టీలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్స్, ఆల్కహాల్ అన్నీ ఆపేసాననమాట. ఇప్పుడు రోజుకి 2 సార్లే తింటున్నా. హ్మ్. దానివల్ల ఏంటి 14లో దీనివల్ల ఏమి ఇంప్రూవ్ అయింది చూడండి. 4 నెలల్లో కల్లా ఒక 9 కిలోలు వెయిట్ తగ్గా. 3 ఇంచెస్ వేస్ట్ సైజ్ తగ్గిపోయింది. నార్మల్ బీపీ, హెల్త్ ప్రాబ్లమ్‌లన్నీ మటుమాయం. ఒక్క డయాబెటిస్ ఉంది. టాబ్లెట్‌లేమి లేవు. ఒక లంగ్ కెపాసిటీ అద్భుతంగా నేను 90 సెకండ్స్‌కి అబోవ్ ఈజీగా గాలి బిగబట్టి ఉండగలను. హార్ట్ హెల్త్ 3 అంతస్తులు బాగుంది. అక్కడే దిగ్గొనగలను. 60 సెకండ్స్‌లో ఎక్కి దిగ్గలను. ఫ్లెక్సిబిలిటీ బాగుంది. ఇమ్యూనిటీ వానొచ్చినా నాకేమి హెల్త్ ప్రాబ్లమ్ రావట్లేదనమాట. ఇప్పుడు చూడండి మనం హెల్త్ స్కోర్ ఎలా ఫుడ్ ఏం చేయాలి? మనం లేసిన వెంటనే ఒక లీటర్ నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని మల విసర్జనకెళ్ళాల. తర్వాత 1 అవర్ వాకింగ్‌కి వెళ్ళాల. వచ్చాక మళ్ళీ ఒక లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ మల విసర్జనకెళ్ళాల. రోజులో 2 సార్లే తినాలనమాట. మధ్యలో ఏమి తినకూడదు. తర్వాత ఆ నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్ కిందే వస్తుంది. మనం వాటరు, ఫుడ్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. ఒకవేళ నీళ్ళు తాగితే 20 నిమిషాలు ఆగాల. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక 2 గంటలు ఆగాలనమాట. తర్వాత బ్యాలెన్స్ 2 లీటర్ నీళ్ళు కూడా అప్పుడప్పుడు అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్ చొప్పున 2 మీల్స్ మధ్యలో తినాలి. ఏ ఫుడ్ తినాలి చూడండి, ఏదైనా ఇంట్లో తయారు చేసుకోండి. హ్మ్. బ్రౌన్ రైసు, మల్టీగ్రేన్ చపాతీతో రిఫైన్డ్ ఆయిల్ లేకుండా చక్కగా నార్మల్ సాల్ట్ వదిలేసి హిమాలయన్ సాల్ట్ వేసుకొని చక్కగా చేసుకోండి. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఒక టైం ఇది మీలు, ఒక టైం అన్‌కుక్డ్ మీలు. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే జ్యూసు. ఎవరికైనా డయాబెటిక్ ఉందనుకోండి, వాళ్ళకి గూడా అసలు కార్బోహైడ్రేట్ లేకుండా తింటే ఉత్తమం అనమాట. ఇది పద్ధతి. తర్వాత దీనివల్ల చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యాను నేను. ఒకప్పుడు నా హెల్త్ స్కోర్ 20% ఉండింది. ఎందుకని? కారణం నేను చేసేటువంటి మిస్టేక్స్. అలాంటిది ఒక 4 నెలల్లో కల్లా మంచిగా ఇది ఫాలో అవ్వడం వలన హెల్త్ స్కోర్ ఎంత ఇంప్రూవ్ అయింది చూడండి. 90%. ఆ తర్వాత 2024లో కూడా 90% హెల్త్ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఏంటి? రాంగ్ హ్యాబిట్స్ ఆపేసేయాలి. హెల్త్ స్కోర్ చెక్ చేసుకొని, ఈ పారామీటర్స్ ఎలా ఉందో చూసుకోవాలి. చాలా మందికి డి విటమిన్ తక్కువుంటుంది, బి12 తక్కువుంటుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉండదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఫాస్టింగ్ ఇన్సులిన్ హై ఉంటుందనమాట. ఈ టెస్టులు చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారు, నీరసంగా ఉందనుకుని ఎక్కువ తింటుంటారు. నీరసం రావడానికి కారణం మనకి హిమోగ్లోబిన్ తగ్గినా, ఐరన్ తగ్గినా, ఫెరిటిన్ తగ్గినా, బి విటమిన్ తగ్గినా, డి విటమిన్ తగ్గినా కూడా మనకి అలసటగా ఉంటుంది, నీరసంగా ఉంటుందనమాట. చెక్ చేసుకోండి, తెలుసుకోండి. ప్రతి నెల నాకు ఎవ్రీ సండే 7 పీఎంకి నా గురుకుల్ ఫౌండేషన్‌లో నా క్లాసులుంటాయి. 7:00 ఇంగ్లీష్‌లో. జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఐ అప్రిషియేట్ యువర్ టైమ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. థాంక్ యూ.